సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహ ప్రతిష్ఠ కోసం శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై టెంకాయ కొట్టి పూజ నిర్వహించారు. సోదరులకు అందరికి కూడా అడుగు అణగారిన వర్గాల అందరికి కూడా ఉచితంగా విద్య నేర్పడం మొట్టమొదటి వ్యక్తి. ఒక ఉపాధ్యాయురాలుగా ఎంతోమందికి విద్యను అభ్యసించడం చాలా సంతోషం. ఆమె హయాంలో 52 స్కూల్స్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యను ఉచితంగా నేర్పించడం ఆమెకే సాటి. అందువల్లనే ఈరోజు వీళ్ళందరూ కూడా మనమందరం కూడా గుర్తించి ఆమె విగ్రహాన్ని మనం విద్యా సంస్థల నిలయంలో మన బీసీ నాయకులందరూ కూడా కలిసి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ నిర్మించడం. మొట్టమొదటిగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాలేజీలోనే చదువుకోవడం. అటువంటి విద్యా సంస్థల నిలయం ఆయన ఈరోజు రాష్ట్రానికి 15-16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంత మన పవిత్రత ఉందో తెలుసుకోవాలి. అటువంటి స్థానంలో ఇటువంటి మహాత్మా పూలే సతీమణి సావిత్రిబాయి విగ్రహం నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని భావిస్తున్నాను. ఈ యొక్క దీంట్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మా అందరికి కూడా గర్వకారణం. ముఖ్యంగా మహిళలందరూ కూడా చదువుకోవాలి. మహిళలకి అత్యున్నతమైన విలువలతో కూడిన ఏర్పాట్లు చేసిన అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన పద్మావతి మహిళా యూనివర్సిటీ ముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మా అందరికి కూడా సంతోషదాయకమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మహిళా యూనివర్సిటీ దగ్గర సావిత్రిబాయి పూలే గారి విగ్రహం పెట్టడం అంటే అది ప్రతి ఒక్క విద్యార్థికి ఆమె చరిత్ర ఇలా నడుచుకుంటూ వెళ్తూ వస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె ఒక స్ఫూర్తిదాయకం అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, చదివితేనే దేశం బాగుపడుతుందని అప్పట్లోనే ఒక పోరాటం అనేది మొదలుపెట్టారు. ఆమె స్ఫూర్తితో ఇక్కడున్న పిల్లలైతే ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు, స్కూల్కి వెళ్తున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద ఒక మెసేజ్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఈరోజు తిరుపతి పట్టణంలో నెలకొల్పడం అనేది చాలా శుభ పరిణామము. సమాజం పట్ల మహిళలు ఎంతో అత్యధికంగా అభివృద్ధి చెందాలని 100 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సొంత భార్యని చదువు నేర్పి టీచర్గా చేసి మహిళలని ఈరోజు మొత్తం కూడా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు మహిళలు ముందంజంలో ఉండాలంటే మరి ఆ రోజే జ్యోతిరావు పూలే గారు ఆలోచన విధానం ఎంత ముందు చూపని మనం అర్థం చేసుకోవచ్చు.